సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 87,520 కోట్ల రూపాయలతో విశాఖలో ఏఐ డేటా సెంటర్. పీపీపీతో తప్పేంటి? బాణసంచా పేలుడుకు 7 బలి. పాక్కు అమెరికా క్షిపణులు. 3 శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్. కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. ఏఐతో సరికొత్త కొలువులు. వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు ఎలా తాగాలి? ఈరోజు వార్తలను చూద్దాం. 87,520 కోట్ల రూపాయలతో విశాఖలో ఏఐ డేటా సెంటర్. నవ్యాంధ్రకు మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రానుంది. విశాఖలో భారీ స్థాయిలో 87,520 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన 11వ ఎస్ఐపిబి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపు 3 గంటలు జరిగిన భేటీలో పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1,14,824 కోట్ల రూపాయల పెట్టుబడులతో 67,218 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. పీపీపీతో తప్పేంటి? రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని వ్యాఖ్యానించింది. నిధులు లేనప్పుడు కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వమే చేయాలంటే ఏళ్లు పడుతుందని పేర్కొంది. నిధుల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ను మరొకరినో ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. నిధులలేమి కారణంగా జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం సైతం ఆగిపోయిందని గుర్తు చేసింది. నిధుల లభ్యత లేనప్పుడు కోర్టు భవనాలు కట్టి తీరాలని తాము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేం కదా అని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకుంటే ప్రభుత్వ కాలేజీలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని పేర్కొంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఈ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. బాణసంచా పేలుడుకు 7 బలి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటనం సంభవించింది. దీపావళి ఆర్డర్ల కోసం పనిచేస్తున్న 7 కూలీలు సజీవ దహనమయ్యారు. పండుగ దగ్గర పడటంతో తానే దగ్గరుండి పనులు చేయిస్తున్న యజమాని సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. 4 తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటనం ధాటికి తయారీ కేంద్రంలోని గోడ కూలిపోయింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని గృహాలు కంపించిపోయాయి. వివరాల్లోకి వెళితే రాయవరం శివారు ప్రాంతంలో 9 దశాబ్దాలుగా శ్రీ లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాణసంచా తయారీ కేంద్రం నడుస్తోంది. వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి దీపావళి సామాగ్రి తరలిస్తుంటారు. ఎప్పుడు 40 మందికి పైగానే కూలీలు పనిచేస్తుంటారు. అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయం కావడంతో చాలామంది భోజనానికి వెళ్లారు. దీంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది. పాక్కు అమెరికా క్షిపణులు. అత్యాధునిక AIM-120 క్షిపణులను పాకిస్తాన్కు అమెరికా అందించనున్నట్లు తెలిపింది. గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులివి. భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ ఏడాది మేలో యుద్ధ విరమణ తర్వాత అమెరికాకు దాయాది దేశం దగ్గరైన నేపథ్యంలో భారీ ఆయుధ ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇదే పని మీద గత జూలైలో పాకిస్తాన్ వాయుసేన చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా కుదిరిన ఆయుధ ఒప్పందాన్ని ధృవీకరిస్తూ అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. ఆ నోటిఫికేషన్లో AIM-120 కొనుగోలుదారుల జాబితాలో తక్కిన దేశాలతో పాటు పాక్ పేరును కూడా అమెరికా చేర్చిందంటూ డాన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. AIM-120లో C8, D అనే 2 తరాల క్షిపణులు ఉన్నాయి.
ఇందులో డి తరహాని అమెరికా సైన్యం వినియోగిస్తోంది. వాటితో పోల్చితే C8 మరింత ఆధునికమైంది. వీటిని తయారు చేసే ఆయుధ సంస్థకు ఇప్పటికే $41.6 మిలియన్ విలువైన ఆర్డర్ను ఇచ్చినట్లు అమెరికా రక్షణ శాఖ ఈ ఏడాది సెప్టెంబర్ 30న పత్రికలకు విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ $2.51 బిలియన్. తయారీ పూర్తయి ఈ క్షిపణులు పాక్ సహా కొనుగోలు దేశాలకు 2030కు మేకుగాని చేరవు. వాటిల్లో ఎన్ని పాక్ అమెరికా ఇస్తుందో స్పష్టత లేదు. అయితే ఈ సందర్భంగా పాక్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాలను అమెరికా ఆధునీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్. ఈ ఏడాది వైద్య, భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారాలను 3 శాస్త్రవేత్తలకు ప్రకటించిన నోబెల్ కమిటీ రసాయన శాస్త్ర నోబెల్ను 3 శాస్త్రవేత్తలకు ప్రకటించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను జపాన్కు చెందిన సుసుము కిటగావా, ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ రాబ్సన్, జోర్డాన్లోని ఒక పేద కుటుంబం నుంచి అమెరికాకు వలస వచ్చి ఉన్నత చదువులు చదివిన ఒమర్ మువన్నెస్ యాఘీలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. 1989లో జరిపిన విశేష పరిశోధనలతో వీరు ముగ్గురు ఒక కొత్త తరహా మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. హర్యానా పోలీస్ శాఖలో కుల వివక్ష తెలుగువాడైన ఓ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి ప్రాణాలు తీసింది. పలువురు సీనియర్ అధికారులు వెంటాడి మానసికంగా వేధించడంతో భరించలేక ఆ ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది హర్యానా ఏడీజీపీ వై పూరన్ కుమార్ విషాదాంతం. మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్ సెక్టార్ 11లోని తన బావమర్ది నివాస భవనం సౌండ్ ప్రూఫ్ బేస్మెంట్లో కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న కుమార్ మృతదేహాన్ని ఆయన కుమార్తె గుర్తించింది. పోలీస్ శాఖలో కుల వివక్ష సహా పలు అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడిన కుమార్ను పలువురు సీనియర్ అధికారులు పగబట్టి వేధించడం, చివరకు ఓ లంచం కేసులో ఇరికించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారు తనను మానసికంగా ఎలా వేధించింది కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో రాశారు. తన కెరీర్ను నాశనం చేయడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఆ అధికారులు ఎవరనేది చండీగఢ్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు. వారిలో కొందరు రిటైర్ అయిన అధికారులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు తోడు తాజాగా ఓ మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కుమార్ పేరును కూడా చేర్చారు. ప్రాధాన్యం లేని పోస్టును బదిలీ చేశారు. ఈ పరిణామాలతో కుమార్ కలత చెందినట్లు తెలుస్తోంది. కుమార్ పేరు చెప్పి అతని సహాయకుడైన సుశీల్ 2.5 లక్షల రూపాయలు లంచం అడిగాడని ఆ మద్యం కాంట్రాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో రోహతక్ పోలీసులు ఎఫ్ఐఆర్లో కుమార్ పేరును కూడా చేర్చారు. సొంత శాఖలో కుల వివక్ష, అక్రమాలు, అన్యాయాలను నిలదీసిన కుమార్ను టార్గెట్ చేసిన సీనియర్ అధికారులు అతన్ని ఇరికించడానికి ఇదే అదనుగా వారు భావించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐతో సరికొత్త కొలువులు. ఏదైనా కస్టమర్ కేర్కు కాల్ చేస్తే ఇప్పుడు ఏఐ ఏజెంట్లే సమాధానం చెప్పేస్తున్నాయి. ఫిర్యాదులను చాట్బాట్లే పరిష్కరిస్తున్నాయి. మరీ అవసరమైతే తప్ప మనుషుల జోక్యం వరకు వెళ్లడం లేదు. అంతలా ఏఐని కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఎన్ని మార్పులకు దారితీస్తుందో, ఉద్యోగావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ ఎండి రాజీవ్ కుమార్ విశ్లేషించారు. భారత్లో మైక్రోసాఫ్ట్ చేపడుతున్న కార్యక్రమాలు, పెట్టుబడుల అంశాలను పంచుకున్నారు. భారత ఏఐ మార్కెట్ను చూస్తే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్న ఒక దేశంగానే కాకుండా ఈ విషయంలో ముందుండి నడిపించేలా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో మేం విడుదల చేసిన ఒక నివేదికలోని అంశాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఏఐ ఆధారిత నాయకత్వ మార్పు విషయంలో ప్రపంచానికి భారతే నేతృత్వం వహించనుంది. తమ కీలక వ్యూహాలను, సిబ్బంది నమూనాల విషయంలో పునరాలోచించడానికి 2025ను కీలక ఏడాదిగా 90% మంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. భారత కంపెనీల తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఏఐని అత్యంత సమర్థంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని మేం ఫ్రంటియర్ ఫిమ్స్గా పిలుస్తాం. మనుషులు, ఏఐ ఏజెంట్ల సమన్వయంతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. దీనిని పని ప్రదేశంలో ఒక వ్యూహాత్మక రీసెట్గా భావిస్తున్నాం. ఇండియా ఏఐ ఫస్ట్కు మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉంది. ఏఐని ఒక ఆలోచన భాగస్వామిగా భావించే
అన్ని రంగాల్లోని సంస్థలకు మేం సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏఐ స్టాక్లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను తీసుకురావడం విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్నారు. వ్యాయామం చేసిన తర్వాత నీళ్లు ఎలా తాగాలి? రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే వ్యాయామం తప్పనిసరి. అలా వ్యాయామం చేసిన తర్వాత అలసటగా, దాహంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నీళ్లు ఏ విధంగా తాగడం మంచిదో ఇప్పుడు చూద్దాం. వ్యాయామం చేస్తున్నప్పుడు విపరీతంగా చెమట పడుతూ ఉంటుంది. కాబట్టి శరీరం డీహైడ్రేట్ కాకుండా మంచినీళ్లు తాగడం అత్యవసరం. కనీసం 1/2 లీటర్ దాకా నీళ్లు తాగాల్సి ఉంటుంది. శరీర తత్వం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తాగే నీటి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. వ్యాయామం పూర్తయిన 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వస్తుంది. రక్త ప్రసరణ వేగం నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తర్వాత దాహంగా ఉందంటూ చల్లటి నీళ్లు తాగకూడదు. అలా తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడంతో పాటు కండరాల తిమ్మిరి లాంటి సమస్యలు ఏర్పడతాయి. వ్యాయామానికి ముందు, తర్వాత మంచినీళ్లు తాగడం మంచిదే. అయినప్పటికీ అధికంగా నీళ్లు తాగడం లేదా అసలు తాగకపోవడం అనేవి రెండూ హానికరమని గుర్తుంచుకోవాలి. అవసరమైనంత వరకు మాత్రమే నీళ్లు తాగి శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆర్కిటిక్ ఓపెన్లో తరుణ్ సూపర్. తెలుగు షట్లర్ తరుణ్ మన్నేపల్లి ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ అయిన టోమా జూనియర్ పొపోవ్కు షాక్ ఇచ్చి 2వ రౌండ్కు దూసుకెళ్లాడు. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ. వన్డే వరల్డ్ కప్లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన భారత మహిళల జట్టుకు ఇక అసలు సిసలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈరోజు బలమైన దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్కు యువ భారత్. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పోరులో భారత్ 45-37, 45-34తో యూఏఈపై గెలిచింది. దీంతో గ్రూప్ హెచ్లో వరుసగా 3వ విజయం సాధించిన భారత్ గ్రూప్ టాపర్గా నిలిచి క్వార్టర్స్ చేరింది. 107 పరుగులతో ఆసీస్ గెలుపు. క్లిష్ట పరిస్థితుల్లో బెత్మూని శతకంతో పోరాడడంతో మహిళల వన్డే వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంప్ ఆస్ట్రేలియా 2వ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 107 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. 7 వికెట్లతో భారత్ గెలుపు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో 2 టెస్టుల అనధికార సిరీస్ను యువ భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండో ఆఖరి టెస్టులో భారత అండర్-19 జట్టు 7 వికెట్లతో ఆసీస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.